హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మీకు నేను ఒక కొమ్మ పెయింటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇది మనం శారీస్ మీద కూడా పెయింటింగ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఒక కొమ్మ ఎలా రెడీ చేయాలి అంటే మొగ్గ కానించి, తర్వాత కొంచెం విడిచిన పువ్వు కానించి, కొంచెం ఇంకా విడిచిన పువ్వు కానించి, బాగా ఓపెన్ అండ్ ఫ్లవర్ కానించి మనము ఇలాగ పెయింటింగు ఒక్కొక్కటి ఒక్కొక్క కలరింగ్ చేయాలి. అది ఎలా చేయాలో ఈరోజు మీకు నేర్పిస్తాను. ఒకవేళ మీరు ఈ డిజైన్ని మనము కావాలంటే శారీస్కి వేసుకోవచ్చు, డ్రెస్సులకి వేసుకోవచ్చు. ఈ కొమ్మ మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే మీరు శారీస్ కూడా వేసుకోవచ్చు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ 12,000 వరకు మనకి సబ్స్క్రైబ్స్ వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మనల్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, నేను కొమ్మ రెడీ చేసేసాను. ఇప్పుడు మనము దీన్ని ఎలా పెయింటింగ్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొమ్మకి యూజ్ చేసే పెయింటింగ్స్ అంటే ఇవన్నీ. నెక్స్ట్ ఇవి బ్రష్లు 0.0432 ఈ బ్రష్లు మనం యూజ్ చేస్తున్నాము. దేనికి ఏ కలర్ యూజ్ చేయాలన్నది ఇప్పుడు చెప్తాను. కొమ్మకు వచ్చి మనకి ఇండియన్ రెడ్, మింట్ కలరు, వైట్ కలర్, ఇవి మనము ఈ కొమ్మలకి యూజ్ చేస్తాము. అలాగే లీవ్స్కి వచ్చి మనం ఏమి యూజ్ చేస్తామంటే కనుక డార్క్ గ్రీను, లీఫ్ గ్రీను, షాప్ గ్రీను. అలాగే మనకి ఫ్లవర్స్కి వచ్చి బ్రిలియంట్ పర్పులు, మెరూను, ఆరెంజు, ఎల్లో, వైటు, టింట్ కలర్. మీరు చాలామంది బ్రష్లు ఎలా కడగాలండి అని అంటున్నారు. మనము క్లాత్కి ఎలా తొడకూడదు, అది రాంగ్. ఇలా తొడవాలి, బ్రష్ పాడకుండా ఉంటుంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఈ పెద్ద ఫ్లవర్ ఏంటంటే ఓపెన్ అయిన ఫ్లవర్ ఇది. దీనికి మింటు అలాగే వైట్ వేసిన తర్వాత ఆనంద బ్లూ, పర్పుల్, పింక్ ఈ రెండు మిక్స్ చేస్తే కనుక వంకాయ కలర్ వస్తుంది మనకి. ఈ కలర్తో నేను షేడ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా ఓపెన్ అయిన ఫ్లవర్ కాబట్టి కలర్ ఎప్పుడు ముదురు రంగులో ఉంటుంది, అంటే డార్కిష్గా ఉంటాయి. కొన్ని కొమ్మలకైతే కనుక మొగ్గల కానించి డార్క్ వచ్చి ఫ్లవర్కి వచ్చేటప్పుడు లైట్ అవుతుంది. అవి మనం ఎక్కువ రోజెస్లో గట్రా చూస్తుంటాం. కానీ ఈ ఫ్లవర్స్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొగ్గలేమో లైట్గా స్టార్ట్ అయ్యి ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే డార్క్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వంకాయ కలర్ వేసి మళ్ళీ దాని మీద పర్పుల్, పింక్ జస్ట్ లైట్గా స్ట్రోక్ ఇస్తున్నాను. మీరు ఎప్పుడైనా పెయింటింగ్ చేసేటప్పుడు ఏ కలర్ అయితే మనం ఇందులో పెయింటింగ్ చేస్తున్నామో ఆ కలర్ మాత్రం కంపల్సరీ కనిపించాలి. మీరు ఏ కలర్ వేసినా ఆ కలర్ కనిపించాలి. అంతేగాని ఒక కలర్ వేసి ఇంకో కలర్ వేసిన తర్వాత ఈ కలర్ కనిపించకుండా పోకుండా ఉండకూడదు. అప్పుడు మనకి ఏంటంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. మనకి ఈ ఫ్లవర్కి వచ్చి ఏం యూజ్ చేస్తున్నామంటే పర్పుల్, పింక్, వైటు, టింట్ కలరు, నెక్స్ట్ ఆనంద బ్లూ, పర్పుల్, పింక్ కలిపిన వంకాయ కలరు, డైరెక్ట్గా పర్పుల్, పింక్, ఇలాగ ఇన్ని కలర్స్ యూజ్ చేస్తున్నాం మనం. అంటే ఈ ఫ్లవర్ని మనం ఏంటంటే ముదురు రంగులో తయారు చేస్తున్నాం. ఇంకోండి పర్పుల్, పింక్, ఆనంద బ్లూతో చేసిన. మీరు కావాలంటే లైట్ వేసి డార్క్ చేసుకోవచ్చు. జస్ట్ నేను వేసిన ప్రతి దానికి బ్రిలియంట్ పర్పుల్ మనం జస్ట్ టచ్ అప్ ఇస్తున్నానండి ప్రతి దానికి. నేను ఇక్కడ ఈ ఫ్లవర్ మనం ఎలా చేయాలంటే ఒక సైడ్ నుంచి లైట్ అవ్వుకుంటూ ఒక సైడ్కి డార్క్ అయ్యేలాగా, అంటే మీకు చూడడానికి అలా కనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ అంతా మనం లైట్ చేస్తాము, అటు సైడ్ డార్క్ చేస్తాము. మీరు ఎప్పుడైనా కొమ్మలు రెడీ చేసేటప్పుడు ఓపెన్ అయిన ఫ్లవర్ ఒకటి, కొంచెం వీచుకుంటున్న ఫ్లవర్ ఒకటి, మొగ్గలు రెండు, అలాగే మీరు కొమ్మలు రెడీ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటాయి ఏ డిజైన్ తయారు చేసినా. ఇప్పుడు చూడండి, ఇటువైపు లైట్ నుంచి అటు డార్క్ వెళ్ళని చూసారా, అప్పుడు మనకి డిఫరెంట్ షేడ్లో కనిపిస్తుంది. లేకపోతే ఇటు నుంచి డార్క్ వెళ్ళి అటు లైట్కి వెళ్ళచ్చు. అంటే మనం లైటింగ్ పడే విధానాన్ని బట్టి మనం పెయింటింగ్ చేయాలి. ఇప్పుడు ఇటువైపు లైటింగ్ పడుతుంది. ఇప్పుడు ఇది మెరూన్ కలర్ అండి. ఈ మెరూన్ కలర్ ఏంటంటే కొంచెం లోపల డార్క్ ఉన్న ప్లేస్లో నేను జస్ట్
టచ్ అప్ వేస్తున్నాను అంతే అండి, సపరేట్ చేయడం కోసం, ఆ పెటల్స్ అని సపరేట్ చేయడం కోసం. యాక్చువల్గా ఇది షేడ్ అంటారు, అంటే ఆ కొమ్మ, ఆ రెమ్మ, అదేంటంటారు దీన్ని, ఆ పెటల్ దీని మీద పడినట్టుగా, దీంట్లోంచి వచ్చినట్టుగా మనము కొంచెం డార్క్ కలర్ షేడ్ వేసినమాట. ఇప్పుడు మనము ఈ పెద్ద ఫ్లవర్ని ఏం చేసామంటే డార్క్ చేసాను నేను, కొంచెం డార్క్ చేసి పెయింటింగ్ చేశాను. ఈ మధ్యలో ఏంటి ఎల్లో వేసాను, గోల్డెన్ ఎల్లో, అదే పువ్వులు పెడతారు కదండి, ఎల్లో కలర్తోనే పెట్టండి. ఫ్లవర్ మధ్యన చిన్న చిన్నవి ఉంటాయి కదా, పువ్వులు అంటారు అవి. డాట్స్ కింద పాయింట్ బ్రష్ తీసుకుని మీరు, ఇది 0.0, ఇది దాంట్లో చిన్న చిన్న డాట్లు పెట్టండి సరిపోతుంది. మీకు వీలైతే 1తో చేయొచ్చు, 00 చేయొచ్చు, 000 చేయొచ్చు. నెక్స్ట్ కొంచెం బ్లాక్ లైట్గా అక్కడక్కడక్కడ టచ్ ఇవ్వండి. వైట్తో జస్ట్ చుక్కలు పెట్టండి. ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తున్నానంటే పర్పుల్ పింకు జస్ట్ లైట్గా కలిపి పల్చగా ఈనెల కింద దగ్గరగా స్ట్రోక్ ఎలాగ వేస్తాం చూడండి, అలాగా అది డిఫరెంట్గా కనబడుతుంది మనకి. జస్ట్ లైట్గా అస్సలు కనిపించినట్టుగా మనం లైన్స్ లాగాలి. కలర్ ఉంది కదండి, డార్క్ చేయకూడదు అస్సలు. అంటే మనం వేసిన కలర్ డామినేట్ చేయకుండా లైట్గా పల్చగా కలుపుకొని లైట్గా అలా ఈ నీళ్ళ కింద లాగితే కనుక అది చూడడానికి డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే మెరూన్ కలర్తో నేను అవుట్లైన్ వేస్తున్నాను. చాలామంది బ్లాక్ కలర్ తీస్తారు, అసలు బ్లాక్ కలర్తో అవుట్లైన్ ఇవ్వకూడదు. ఎప్పుడైనా ఇలాంటి ఫ్లవర్స్ వేసేటప్పుడు ఏంటంటే ఆ లోపల డార్క్ కలర్ ఏదైతే ఉందో దాంతోనే అవుట్లైన్ ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే నేచురల్గా కనిపిస్తుంది ఫ్లవర్. బ్లాక్ తీసేసామనుకోండి, మొత్తం ఈ బ్లాక్ అంతా ఏం చేస్తుందంటే ఫ్లవర్ అందాన్ని పోగొడేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది పర్పుల్ పింక్, ఇది బ్రిలియంట్ పర్పుల్ ఫస్ట్ వేసింది. ఇప్పుడు ఏంటంటే టింట్తో జస్ట్ కొంచెం కింద లైట్గా వేస్తున్నాను, పైన మాత్రం వైటే. అంటే ఇందాక మనం వైట్ వేసి షేడ్ చేసాము, ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే డార్క్ వేసి షేడ్ చేస్తున్నాం. చూడండి, ఇది దాని మీద కొంచెం లైట్ అవుతుంది కలర్. ఫస్ట్ ఇది నేను డార్క్ చేశాను. దేంతో డార్క్ చేశాను అంటే కనుక వంకాయ కలర్తో కలిపిన దాంతో మనకి నెక్స్ట్ ఏమో మెరూన్ కలర్తో డార్క్ చేశాను. దీనికి ఏం చేస్తున్నాను, ఓన్లీ పర్పుల్ పింక్తోనే జస్ట్ డార్క్ చేస్తున్నాను. అంటే అది ముదురు రంగు ఫ్లవర్ కింద చూపిస్తే ఇది లైట్ అవుతుంది అన్నమాట కొంచెం. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డార్క్లోంచి లైట్లోకి వెళ్తున్నాం. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి, మీరు చాలా అబ్జర్వ్ చేస్తే కనుక చాలా ఈజీ అవుతుంది. కొంతమంది నాకు వాట్సాప్ చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారంటే తడుగున్నప్పుడు వేస్తలేదు, పెయింటింగ్ ఆరిపోయిన తర్వాత అప్పుడు వేయడం వల్ల ఏంటంటే పిచ్చుల కింద పడుతుంది. ఇప్పుడు చూడండి, ఆ వంకాయ రంగు మనం ఎంత కలుపుకున్నది కదా, దాన్ని జస్ట్ లైట్ టచ్ చేపిస్తున్నాను. అంటే అన్నీ ఒకే ప్యాటర్న్లో కనిపించాలి కాబట్టి. మరి కలర్ సపరేట్ చేయకూడదు కదా, దీన్ని ఈ ఫ్యామిలీని సపరేట్ చేయకూడదు దాని నుంచి మళ్ళీ. అన్నీ ఒకలే కనిపించాలంటే కనుక జస్ట్ లైట్ టచ్ చెప్పేవాళ్ళు మనం. అందులో ఉన్న కలర్స్ అన్నీ లైట్గా ఇవ్వాలి, డార్క్ ఇచ్చేయకూడదు. ఇప్పుడు దీనికి కూడా నేను ఏం చేస్తున్నానంటే మెరూన్ కలర్తో జస్ట్, దీనికి మెరూన్ కలర్ కాదు సారీ, వంకాయ రంగుతోటి నేను అవుట్లైన్ ఇస్తాను. ఇందాక పర్పుల్ పింక్ని ఆనంద బ్లూ కలిపని చూడండి, ఆ కలర్తో నేను అవుట్లైన్ ఇస్తాను. ఈ నీళ్ళు మాత్రం మనము దీంతో వేసిన బ్రిలియంట్ పర్పుల్తో. చాలా సన్నంగా ఇవ్వాలండి. మీకు బాగా సన్నంగా రావాలంటే కనుక పాయింట్ బ్రష్ తేల్చి
బాగా లైట్గా తేల్చి అప్పుడు వేయాలి, అంతేగాని నొక్కి పెట్టి వేయకూడదు. కావాలంటే కనుక 00 ఉంటుంది, అది ఇంకా సన్నంగా వస్తుంది. ఇది 0.0 మాట అండి బ్రష్. చూడండి, నేను వేసిన కలర్ ఏది డార్క్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి, ఆ మిగిలిన ప్లేస్ని ఏంటంటే కొంచెం మెరూన్ కలర్తో లైన్ వేస్తున్నాను అంతే. లోపడేమో వంకాయ కలర్ తెచ్చాను, బయటకు వచ్చినప్పుడు జస్ట్ కనిపించడం కోసం. మీకు ముందే చెప్తున్నాను, ఎప్పుడైనా మీరు అవుట్లైన్ వేసేటప్పుడు బ్లాక్ యూస్ చేయొద్దు. ఏదైతే కలర్ డార్క్గా ఉందో లోపల దాన్ని యూస్ చేయాలి. నాకు తెలిసినంత మట్టుకి మెరూన్ కొట్టేస్తా అన్నట్లకి బాగా సరిపోతుంది. ఇది వచ్చి మనకి సెకండ్ స్టేజ్ అండి. ఇది 4th స్టేజ్ ఏమో డార్క్ చేసాం, థర్డ్ స్టేజ్ ఏమో కొంచెం డార్క్ చేసాం. ఇది థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్ ఏంటి, లైట్గా చేస్తామంట. ఫస్ట్ వైట్ వేసుకొని తర్వాత ఈ పర్పుల్ పింక్ జస్ట్ ఆ కలర్ టచ్ అప్ వేస్తున్నాం. అంటే ఫోర్త్ ఏమో డార్క్, థర్డ్ ఏమో లైట్, అంటే రివర్స్లో వస్తుందన్నమాట. ఇది వచ్చేమో సెకండ్. ఇది అంటే జస్ట్ అప్పుడే విచ్చుకుంటాక రెడీగా ఉంది ఫ్లవరు. అంటే మీకు కొమ్మలో ఏంటంటే 4th స్టేజ్ని నేను చూపించాను. ఫస్ట్దేమో బాగా విచ్చుకున్న ఫ్లవరు, సెకండ్దేమో లైట్గా విచ్చుకున్న ఫ్లవరు, థర్డ్దేమో అప్పుడే రెడీ అవుతున్న ఫ్లవరు, 4th వచ్చి మొగ్గు వస్తుంది మనకి. ఇప్పుడు ఇందులో ఏంటి చూడండి, నేను డార్క్ చేయలేదు అసలు ఫ్లవర్స్ని. లైట్ కొంచెం చూసారు, మొత్తం వైట్ అంతా బాగా కనిపిస్తుంది. ఆ కలర్ కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది. కానీ మీరు ఒక బంచ్ని ఒక ఫ్లవర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫ్లవర్ నుంచి లాస్ట్ వరకు ఆ కలర్ని మాత్రం మిస్ అవ్వకూడదు. ఏ కలరు మిస్ అవ్వకూడదు. మీరు లైట్గా ఎక్కడో దిక్కుని టచ్ చెప్పేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఆ కొమ్మ చాలా అందంగా కనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్లవర్కి సంబంధం ఉండదు, సెకండ్ ఫ్లవర్ అంటే మనకు కలర్ మార్చుకుంటే ఓకే. ఒకే ప్యాటర్న్లో ఒకే కలర్లో వేస్తే కనుక కంపల్సరీ మార్చకూడదు. కొంతమంది ఓ కలర్ ఓ ఫ్లవర్ వేసి ఓ కలర్ ఓ ఫ్లవర్ వేసుకుంటారు శారీ మీదకి వచ్చినప్పుడు, అది ఓకే. దీనికి కూడా నేను మెరూన్ కలర్తో అవుట్లైన్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టేజ్ మాట. ఇది మొగ్గు మాట, జస్ట్ అప్పుడే ఇంకా రెడీ అవుతున్న మొగ్గు ఇది. చూడండి, బాల్యము, యవ్వనము, నడి వయసు, వృద్ధాప్యం, ఈ టైప్లో మాట. ప్రతిదీ ప్రకృతిలో ఏదైనా సరే ఈ సిస్టంలోనే ఫాలో అవుతుంది. దేవుడు సృష్టి అటువంటిది. ఏదైనా ఈ సిస్టంలోనే ఉంటాయి ప్రతిదీని. మళ్ళీ ఇది కాయ అవుతుంది, మళ్ళీ విత్తనాలు వస్తాయి, మళ్ళీ మామూలే. చూడండి, మీకు ఈ కొమ్మలోని ఏది ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టెమ్ వేస్తున్నాను, ఇండియన్ రెడ్ అలాగే ఫ్లష్ టింట్, ఈ రెండు మిక్స్ చేసి ఒక సైడ్కి వేస్తున్నాను నేను. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మనం ఆల్రెడీ స్టెమ్ నేర్చుకున్నాం ఒక క్లాస్లోని. ఒక సైడ్కి వేస్తున్నాను అనమాట నేను. తర్వాత బ్లాక్, మళ్ళీ ఇండియన్ రెడ్, దాంతో ఏం చేస్తున్నామంటే ఇంకొక సైడ్ వేస్తున్నాం. అంటే ఇటువైపు లైటింగ్ వచ్చేలా పెట్టుకున్నాం మనం ఈ బొమ్మని. జస్ట్ అక్కడక్కడ బ్లాక్ టచ్ చెప్పేవాడి సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 కలర్స్ ఇందాక చెప్పాను కదా, లీఫ్ గ్రీను, డార్క్ గ్రీను అలాగే శాప్ గ్రీన్. ఇవి దేనికంటే కనుక మనకి లీవ్స్కి, అంటే ఈ కొమ్మకు వచ్చినప్పుడు పెద్దగా లీవ్స్ ఏమి ఉండవండి, జస్ట్ అక్కడెక్కడ ఉంటాయి.
ఇవి వసంతకాలంలోనే పూస్తాయి ఈ పువ్వులు బాగా. దీని శాస్త్రీయ నామం ఏంటో నాకు తెలీదు. చూడండి, నేను 3 కలర్స్ మిక్స్ చేశాను. అంటే ఒకటి అది, ఒకటి ఇది. మీరు ఎప్పుడైనా లీవ్స్ వేసినప్పుడు ఏంటంటే, ఒకసారి శాప్ గ్రీను, లీఫ్ గ్రీను, ఒకసారి డార్క్ గ్రీన్, లీఫ్ గ్రీను, అలాగో అది ఒకసారేమో 3 ఆటిలిని కలిపి ఒకదానికి ఇలాంటి చిన్ని లీవ్స్ వచ్చినప్పుడే, ఇలాంటి చిన్ని చిన్ని లీవ్స్ వచ్చినప్పుడు అందంగా కనిపిస్తాయి మనకి. పెద్ద లీవ్స్ వచ్చినాయి అనుకోండి, దేనికైతే సపరేట్ చేసి కలర్స్ వేస్తాం. దీనికి అలా కాదు. మళ్ళీ నేను చూడండి, మళ్ళీ శాప్ గ్రీన్‌తో కింద టచ్ అప్ ఇస్తున్నాను మొదల. మళ్ళీ పాయింట్ బ్రష్‌తో జస్ట్ ఈనెలు పెడుతున్నాను లైట్‌గా. జస్ట్ అందులో కొంచెం పుప్పొడి కింద కొంచెం దీనికి కూడా వైట్ టచ్ ఇప్పించాను. ఇదేంటంటే లీఫ్ గ్రీన్, వైట్ కలిపి మళ్ళీ అదే ఈనెల మధ్యన గ్యాప్ ఉంటుంది చూడండి, దాన్ని ఫిల్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారా అయిపోయింది. ఇక్కడ చూడండి, అన్ని కలర్స్ ఉన్నాయి కానీ మళ్ళీ ఆ ఫ్లవర్స్ డిఫరెన్స్ తెలిసింది చూసారా? డార్కు, లైటు, బాగా లైటు, బాగా డార్కు. కొన్ని ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక లైట్లోంచి డార్క్ వస్తుంది. కొన్ని ఫ్లవర్స్ ఏమో లైట్లోంచి డార్క్లోంచి లైట్కి వెళ్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాగా నేర్చుకోండి.